నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో వరదలు, అగ్ని ప్రమాదాలు లేదా ఇతర విపత్తులు సంభవించిన సమయంలో అధికార యంత్రాంగం వేగంగా స్పందించేందుకు ముందస్తు సిద్ధత ఎంతో అవసరమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. అత్యవసర పరిస్థితులలో ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు తగ్గించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మాక్ డ్రిల్ ద్వారా విపత్తు నిర్వహణ లోపాలను గుర్తించి స్పందన వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన విపత్తు నిర్వహణ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కౌండిన్య కాలనీలో వరదలపై మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ పాల్గొని వివిధ డెమోలను పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరదల సమయంలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం, స్పందన వ్యవస్థలు, సహాయక చర్యలను సమీక్షించి మరింత మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అత్యవసర పరిస్థితులలో ప్రజలకు వేగంగా సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లు, శాఖల సమన్వయం తదితర అంశాలపై అధికారులు ప్రత్యక్ష సాధన నిర్వహించాలన్నారు. వరదల్లో కొట్టుకుపోయిన బాధితులకు అత్యవసర పరిస్థితులలో సిపిఆర్ ద్వారా ఎలా ప్రాథమిక చికిత్స అందించాలో, అలాగే వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఎలా రక్షించాలో డెమో ద్వారా అవగాహన కల్పించారు. సహాయక బృందాలు ప్రాణ పరిస్థితులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెస్క్యూ పరికరాల వినియోగం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. అనంతరం మాక్ డ్రిల్ లో పాల్గొన్న సిబ్బంది, సంబంధిత అధికారులకు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జూమ్ మీటింగ్ ద్వారా హైదరాబాద్ లోని విపత్తు నిర్వహణ అధికారులు మానిటరింగ్ చేశారు. A colony which was affected severely last time. So here we have I and municipal chairperson, all public representatives, community volunteers. They are all 29:30 hospital medical aid 29:30. We go to municipal chairperson, Kamaradi municipality, vice chairperson, councillor garu, ACLB garu, district fire officer garu, DCSS garu, Tehsildar garu, all the district officials from fire, forest, municipal, police, health, SDRF డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ మాక్ డ్రిల్ కామారెడ్డి జిల్లాలో చేయడం జరుగుతుంది. ఈ మాక్ డ్రిల్ 7 ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్లో మొత్తం కామారెడ్డి జిల్లాలో చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లడ్స్ ప్రకారం 7 ఫ్లడ్ హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసి ఈరోజు ఈ ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. పోకు ఒడిశా, మహమ్మద్ నగర్, తిమ్మానగర్, ఎల్లారెడ్డి మండల్, నాగిరెడ్డిపేట్ మండల్, మజార్వాడ, గుండారాం, రాజంపేట్ మండల్, బీవీపేట్ చెరువు, బేబీపేట్ మండల్, రామేశ్వర్పల్లి, బిక్నూర్ మండల్ అండ్ కామారెడ్డి టౌన్లో కౌండిన్య కాలనీలో ఇది చేస్తున్నాము. సో ముఖ్యంగా ఇప్పుడు అర్లీ వార్నింగ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం కమ్యూనికేషన్ ఛానల్స్ సెట్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్స్, తర్వాత ఆఫీషియల్ గ్రూప్స్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్స్. ఫ్లడ్ వార్నింగ్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ అలర్ట్ వస్తుంది. అలర్ట్ వచ్చిన తర్వాత కామారెడ్డి జిల్లా తార్వై మండలంలోని అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. తరచూ మూగ జీవాలపై దాడులు చేస్తూ గ్రామస్తులను వణికిస్తున్నాయి. అడవి సమీప గ్రామాల రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జాంకుతున్నారు.
కామారెడ్డి జిల్లా తార్బె మండలం నందివాడ పరిధిలోని సామదుబ్బ తాండాలో ఆదివారం అర్ధరాత్రి చిరుతపులి బీభత్సం సృష్టించింది. తాండాకు చెందిన రామావత్ రమేష్ అనే రైతుకు చెందిన 3 లేగదులపై చిరుత దాడి చేసి హతమార్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రమేష్ ఆదివారం రాత్రి తన పశువుల పాకలో లేగదుడులను కట్టివేసి ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో పాకపై దాడి చేసిన చిరుతపులి 2 లేగదులను అక్కడికక్కడ చంపేసింది. మరో దుడను కొంత దూరం లాక్కెళ్లి హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దాడి వల్ల తనకు సుమారు 50,000 నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకున్నాడు. అయితే గతంలో కూడా ఈ ప్రాంతంలో వన్యప్రాణులు పశువులపై దాడులు చేసిన అటవీ శాఖ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు అప్రమత్తం అవ్వాలని కోరారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నష్టపోయిన రైతు కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని తాండవాసులు డిమాండ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకో, టైగర్ పద్మకు మెజర్ చేసేది మన లిటిల్ ఫింగర్ నుంచి మిడిల్ టో వరకు. కాకపోతే ఇక్కడ ప్రెస్ అయింది కాబట్టి ఇది ఇలా ఉతుకుపోయింది కాబట్టి తక్కువ వచ్చింది. ఈ ఎక్కువ ఒకటి తక్కువ రావాలి, ఒకటి తక్కువ. ఇది 14 వస్తుంది, ఇది 13 వస్తుంది. మిడిల్ ఫింగర్ వరకు పాదము ఎండు ఉంటుంది కదా, మిడిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ ఫింగర్ అంటే ఎందుకు బయట ఇస్తుంది అన్నట్టు అంటారు. గత నెల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. దొంగతనానికి పాల్పడిన కరీంనగర్ జిల్లాకు చెందిన ఠాగూర్ జగన్ సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని చెప్పారు. నిందితుడి వద్ద నుంచి 42.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న శ్రీ సాయి రెసిడెన్సీలో బాలకృష్ణ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడని చెప్పారు. గత నెల 11వ తేదీన వైద్య పరీక్షల నిమిత్తం తన భార్యతో కలిసి హైదరాబాద్ కు వెళ్లి ఆలస్యం అవడంతో రాత్రి అక్కడే ఉన్నారన్నారు. ఉదయం అపార్ట్మెంట్ వాచ్మెన్ ఫోన్ చేసి ఇంటి తాళం పగలగొట్టినట్టు సమాచారం అందించడంతో వెంటనే ఇంటికి చేరుకున్న బాలకృష్ణ ఇంటిని పరిశీలించగా బీరువాలో దాచిపెట్టిన 3.33 గ్రాముల బంగారు ఆభరణాలు, 10.29 కిలోల వెండి వస్తువులు, ₹1,00,000 నగదు చోరీ గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఘటనా స్థలం వద్ద సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడు దొంగలించిన బంగారు ఆభరణాలు విక్రయించేందుకు హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రైవేటు బస్సులో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారని తెలిపారు. పట్టణ సిసిఎస్ పోలీసులు కలిసి జాతీయ రహదారిపై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారన్నారు. విచారణలో నిందితుడు కరీంనగర్కు చెందిన ఠాగూర్ జగన్ సింగ్ అని తెలిసిందన్నారు. చోరీ చేసిన ఆభరణాలను విక్రయించి ఆ డబ్బులను గోవా వంటి ప్రాంతాలకు వెళ్లి జూదం, విలాసవంతమైన జీవనం, ఇతర వ్యసనాలకు ఖర్చు చేసేవాడని చెప్పారు. నిందితుడి వద్ద నుంచి 5 కిలోల 700 గ్రాముల వెండి వస్తువులు, 145 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే 32 కేసులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. నిందితుడు ఠాకూర్ జగన్ సింగ్ ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సిఐ నరహరి, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కాగా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం, వెండి వస్తువులు ఉండడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఏసీబీ అధికారులకు తెలిసి ఉంటుందా అని చర్చించుకుంటున్నారు.
పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ మనకు రిపోర్ట్ అయింది. అందులో సుమారుగా 40 తులాల బంగారము, 60 తులాల వెండి మనకి కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత మన వెంటనే ఆధారాలు సేకరించడం, సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో కలెక్ట్ చేయడం, ఒక స్పెషల్ టీమ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ కలిపి ఒక టీం ఒకటి ఏర్పాటు చేసుకొని మొత్తంగా దర్యాప్తు చేస్తే ఈరోజు ఆ నిందితుడిని పట్టుకోవడం, అతని వద్ద సుమారు ఈ ముందున్న ప్రాపర్టీ మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే లాస్ట్ మంత్ 11th ఏప్రిల్లో ఆ ఈవెంట్స్ హాస్పిటల్గా చెప్పేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చోరీ జరిగింది. ఆ చోరీ జరిగిన తర్వాత మన కంప్లైంట్ రావడంతో చుట్టుపక్కల సీసీ కెమెరా మిగతా అన్నీ కూడా మనం వెరిఫై చేసి ఆ సీసీ కెమెరా ఆధారంగా ఆ పర్సన్ని కూడా మనం ట్రాక్ చేయడం, అతని మీద సర్వేలెన్స్ పెట్టి అతన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. నిందితుడి పేరు జగన్ సింగ్ అలియాస్ దినేష్ సింగ్, డీజే జానీ, దినేష్ రాజ్ పురోహిత్. ఇతను ఈ పేరుతో పిలువబడతాడు. ఇతను కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను సుమారుగా ఇప్పటి వరకు మొత్తము కేసులు 15 కేసులు సైబరాబాద్లో ఇతని మీద ఉన్నాయి. వరంగల్లో 4 కేసులు, నిజామాబాద్లో 1 కేసు, రామగుండం కమిషనర్ పరిధిలో 1 కేసు, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు, 42,42,5 lakhs వర్త్ ఇది చోరీ జరిగితే ఇతని దగ్గర ఆల్మోస్ట్గా రికవరీ చేసినవి 5.7 కిలోల వెండి మరియు 14.5 తులాల బంగారాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ జరిగిన తర్వాత సీసీ కెమెరా ఆధారంగా అతన్ని ట్రాక్ చేసుకుంటూ అతను అఫెన్స్ తర్వాత అఫెన్స్ ముందు జరిగిన కేసులు అన్ని కూడా వెరిఫై చేసి సుమారుగా ఒక 1 నెల రోజులు స్పెషల్ టీం కూడా కష్టపడడం జరిగింది. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఔషధ విక్రయాలకు సడలింపునిచ్చింది. అయితే దీనివల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందని దేశంలోని ఔషధ దుకాణదారులు ఆరోపిస్తున్నారు. తక్షణమే దీనికి సంబంధించిన జీవోలను రద్దు చేయాలని కోరుతున్నారు. లేకుంటే ఈ నెల 20 నుంచి తాము సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వన్ని మండలం కోనిపూరు శివార్లో ఓ రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సిద్ధాపూర్కు చెందిన బామన్ సాఖి కోనిపూర్ శివార్లో పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. ఆదివారం ఉదయం నారుమడిని సిద్ధం చేయడానికి వెళ్లి బోరు మోటార్కు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రమైన బామన్ సాఖి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. ఉద్దడి భార్య పోతీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వంశకృష్ణ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు
శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ సాధ్యమవుతుందని DMHO రవీందర్ అన్నారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా నివారణ మందులు వాడాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాటిని ఉచితంగా అందజేస్తారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు DMHO రవీందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నుండి కొవ్వొత్తుల ర్యాలీ మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. సందర్భంగా DMHO మాట్లాడుతూ ఎయిడ్స్ వలన మరణించిన వారిని స్మరించుకుంటూ వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేయడమే ఈ ర్యాలీ లక్ష్యమని తెలిపారు. HIV చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, మునుముందు HIV బారిన పడకుండా రాబోయే తరాలకు వెలుగులు నింపాలని, HIV అరికట్టే దిశగా అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని కోరారు. డాక్టర్ రవీందర్ గౌడ్, ఇక్కడ DMHO కామారెడ్డి. ఈ HIV ఎయిడ్స్ వ్యాధితోటి మరణించిన వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి సంవత్సరము మే నెల 3వ ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తాము. దీంట్లో ఏంటంటే అందరికీ సాంఘీభావం తెలుపుతూ HIV ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళకందరూ సాంఘీభావం తెలుపుతూ ప్రతి ఒక్కరు వాళ్ళ HIV స్టేటస్ తెలుసుకొని అందరూ HIV సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుగా కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతించాలనే ఉద్దేశంతో మనము క్యాండిల్ ర్యాలీ చేస్తుంటాం. సంతాపం జరుపుతూ క్యాండిల్ ర్యాలీ జరుగుతుంది. పొలంలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు రైతు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో చోటు చేసుకుంది. మృతుడిని సిద్దాపూర్ గ్రామానికి చెందిన బామన్ సాఖీగా గుర్తించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ దేశంలోని మెడికల్ షాపుల యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20న ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చింది. కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తోంది. ఆన్లైన్లో ప్రమాదకర నకిలీ మందుల సరఫరా చేస్తున్నారని ఆరోపణలు చేస్తుంది. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్లో మందులు సరఫరా చేయడాన్ని చెక్ పెట్టాలని డిమాండ్ చేసింది. మెడికల్ షాపుల ఆర్గనైజేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా మెడికల్ షాపులు మూతపడే అవకాశం ఉంది. మెడికల్ షాపులు మూతపడితే ఆసుపత్రుల్లో అత్యవసర మందులు దొరక్క పేషెంట్లు ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇతర వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళు సైతం తమ మందులు పూర్తయ్యే ఉంటే ముందుగా కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిది.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి K9.